కాపు రాజకీయాలు పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతున్నాయా? ఆయన్ని టార్గెట్ చేసి ఆ సామాజిక వర్గం నేతలు లేఖలు ఎందుకు రాస్తున్నారు? సీట్ల విషయంలో ఆయన పదే పదే ఎందుకు నిలదీస్తున్నారు? ఒకరేమో 80 అసెంబ్లీ సీట్లు అంటూ ఉంటే ఇంకొకరేమో 24 సీట్లేనా అని ప్రశ్నించడానికి కారణాలేంటి? ఏపీలో సెగలు పుట్టిస్తోన్న రాజకీయాలు, పవన్ కు కాపు నేతల వరుస లేఖస్త్రాలు, 80 సీట్లు అడగాల్సిందన్న ముద్రగడ, మీ కర్మ నేనేం చెయ్యలేనన్న జోగయ్య, యుద్ధం ఎవరితోనో తెలుసన్న పవన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా కాపు రాజకీయం మొత్తం జనసేనాని కేంద్రీకృతంగా జరుగుతోంది. వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంది జనసేన. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే టీడీపీ 94 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తే జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కేవలం 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు మాత్రమే కేటాయించడంపై కాపు నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. 24 సీట్లు తీసుకుని కాపులను అవమానపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సీట్లు తీసుకుని కాపులకు అన్యాయం చేశారంటూ మాజీ మంత్రులు చేగొండి హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం మండిపడుతున్నారు. సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ కు వరుస లేఖస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఊపిరి సలపనివ్వుకోని విధంగా లేఖలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కాపులకు అన్యాయం జరుగుతోందని ఇద్దరు నేతలు మండిపడ్డారు. టీడీపీ జనసేన సీట్ల పంపకంపై కాపు సంక్షేమ నేత మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 సీట్లు తీసుకునేంత బలహీనంగా జనసేన ఉందా అంటూ పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. పంపకం జరిగిన 118 సీట్లలో కమ్మవారికి 24 సీట్లు, రెడ్లకు 17 సీట్లు, కాపులకు 15 సీట్లు, బీసీలకు 25 సీట్లు ఇచ్చారని ప్రస్తావించారు. ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయంగా బీసీలకు 50%, కాపులకు 25%, కమ్మ సామాజిక వర్గానికి 4%, రెడ్లకు 6% సీట్లు దక్కాల్సి ఉంటుందన్నారు. సామాజిక న్యాయం అనుసరిస్తూ అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరిగిందా అని ప్రశ్నించారు. అలాగే సీట్ల పంపకంలో జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లు కేటాయించడంపై జన సైనికులు సంతృప్తిగా ఉన్నారా అంటూ లేఖలో ప్రశ్నించారు హరిరామజోగయ్య. అయినా ఒకరు ఇవ్వటం, మరొకరు దేహి అంటూ పుచ్చుకోవటం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అని లేఖలో ప్రశ్నించారు. సీట్ల పంపకంలో తెలుగుదేశం ఇవ్వటం, చేయి చాచి జనసేన తీసుకోవటం ఏమిటి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి 24 సీట్లకు మించి నెగ్గగల స్తోమత లేదా? జనసేన పరిస్థితి ప్రజలలో అంత హీనంగా ఉందా? ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే అని పవన్ కళ్యాణ్ చెప్పగలరా అని హరిరామజోగయ్య ప్రశ్నించారు. జనసేనకు 50 నుంచి 60 సీట్లు దక్కాల్సిందన్న హరిరామజోగయ్య ఆ మేరకు ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలను కూడా గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. ఆయా నియోజకవర్గాలలో వివిధ కులాలకు సంబంధించిన బలమైన అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించడం జరిగిందని అన్నారు. హరిరామజోగయ్య, ముద్రగడ నేతల వ్యాఖ్యలపై తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. మద్దతుదారుల పేరుతో తన నిర్ణయాన్ని ప్రశ్నించే వాళ్లు నా వాళ్లు కాదని, అలాంటి వారి సలహాలు, సూచనలు అవసరం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జన సైనికులు సిద్ధంగా ఉన్నా, ప్రజలు మనవైపు ఉన్నా ప్రతి ఒక్కరిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చే నాయకత్వం జనసేనకు ఉందా అని కాపు నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అన్ని అర్థం చేసుకునే 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలతో పొత్తు పెట్టుకున్నామని వెల్లడించారు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ ముందు వరకు కూడా హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ ను సీట్ల పంపకం గురించి ప్రశ్నిస్తూ వచ్చారు. ఆయన రాసిన ఒక్క లేఖపై కూడా పవన్ స్పందించలేదు. తెలుగుదేశం, జనసేన కూటమి బాగుకోరి తాను ఇప్పటి వరకు సలహాలు ఇచ్చారని, కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు అవి నచ్చినట్లు లేవన్నారు. అది వారి కర్మ, ఇక నేను చెయ్యగలిగింది ఏమీ లేదు అంటూ హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. ఇప్పటి వరకు ఇరు పార్టీల పొత్తు నుంచి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వరకు ఆయన ఇచ్చిన ఏ సలహాలను, సూచనలను ఈ ఇద్దరు నేతలు పట్టించుకోలేదు.
అందువల్లే హరిరామ జోగయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య వరుస లేఖలతో జనసేన పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. పొత్తుల ప్రకటన వెలువడిన నాటి నుంచి పవన్ కు అనేక సలహాలు ఇస్తూ వచ్చారు. సీట్ల విషయంలో జనసేన బలంగా ఉండాలని, కనీసం 50 నుంచి 60 సీట్లు తీసుకుంటేనే ఆ పార్టీకి రాజ్యాధికారం సాధ్యమవుతుందని సూచిస్తూ వస్తున్నారు. కానీ పవన్ మాత్రం ఆయన మాటలు లెక్క చేయడం లేదు. ఒకవైపు ముద్రగడ పద్మనాభం, మరోవైపు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ టార్గెట్ గా లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం అయితే మరింత ముందుకెళ్లారు. టీడీపీ క్యాడర్ బయటకు రావడానికి భయపడిన సమయంలో ఇళ్లకే పరిమితమైన వేళ జైల్లో చంద్రబాబును కలిసి భరోసా ఇవ్వడం మామూలు విషయం కాదు అన్నారు. 24 సీట్లకే పరిమితం కావడంపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ వ్యంగ్యాస్త్రాలు. మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాదంటూ సెటైర్లు. చంద్రబాబు పరపతి పెరగడానికి కారణం మీరు కాదా? సోషల్ మీడియా వేదిక ఎక్స్లో 24 ఎమ్మెల్యే ట్రెండ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. 2 పర్యాయాలు కిర్లంపూడి వస్తారని పవన్ కబురు పంపారని, ఎలాంటి కోరికలు లేకుండా కలుస్తారని చెప్పారన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి పవన్తో కలిసి సేవ చేయాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ లేఖలో పలు అంశాలను ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారు. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తారని కబురు పంపారు. అయోధ్య వెళ్లొచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తారని మరొకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తారని చెప్పాను. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నారు. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారు. వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాను. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ ఒరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించాను. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి. కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదని అన్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటికి రావడానికి భయపడిందని, ఇంచుమించు ఇళ్లకే పరిమితం అయిపోయారని ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదండి. చరిత్ర తిరగరాసినట్టయిందండి. చంద్రబాబు పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనండి అని ముద్రగడ అన్నారు. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడానండి. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చెయ్యమని కోరి ఉండాలండి. ఆ సాహసం మీరు చెయ్యలేకపోవడం చాలా బాధాకరమండి అని లేఖలో రాశారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గాని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చెయ్యలేదని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. భగవంతుణ్ణి ఆ పరిస్థితి రాకుండా చెయ్యమని తరచూ కోరుకుంటున్నానన్నారు. కానీ మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అవడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడినని గుర్తింపు పడడం వల్ల మీరు వస్తారని చెప్పించి రాలేకపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి అంటూ లేఖను ముగించారు. ముద్రగడను జనసేన పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వంటి నేతలు కలిశారు. ముద్రగడ లాంటి మంచి వ్యక్తి జనసేనలోకి వస్తే సమాజానికి మేలు జరుగుతుందని జనసేన నేతలు అన్నారు. అయితే జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించడంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు తగినన్ని సీట్లు రాలేదంటూ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 24 సీట్ల కోసం ఇంత అవసరమా, మరి ఇంత మంచితనం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో 24 ఎమ్మెల్యే ట్రెండ్ అయ్యింది. అయితే 24 సీట్లు కేటాయించడంపై అసంతృప్తి వద్దంటూ తాడేపల్లిగూడెం సభ వేదికగా పవన్ కళ్యాణ్ జన సైనికులకు సూచించారు. పొత్తులో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కేవలం 24 సీట్లేనా అని నంబర్గా చూడవద్దని, విజయంలో 98% స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 24 అసెంబ్లీ సీట్లతో పాటు 3 పార్లమెంటు సీట్లను కూడా కలుపుకుంటే మొత్తంగా రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ చెప్పారు. చాలా మంది పెద్దలు, పార్టీ నేతలు 40 నుంచి 50 చోట్ల పోటీ చేయాల్సిందేనని తనతో చెప్పారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
అయితే 2019 ఎన్నికల్లో జనసేన కనీసం 10 సీట్లైనా గెలిచి ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లను అడిగి తీసుకునే అవకాశం ఉండేదన్నారు. పోటీ చేసిన ప్రతి చోట జనసేనను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. జనసేన విడుదల చేసిన తొలి జాబితాలో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ వంటి నేతల పేర్లు ఉన్నాయి. అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంలో పడిపోయారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ భీమవరం లేదా పిఠాపురం నుంచి బరిలో ఉంటారు అనే ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవడంతో ఇంకా ఆ సస్పెన్స్ కొనసాగుతోంది. ఏళ్లు గడిచినా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పరిణితి సాధించలేకపోతున్నారు. ఇదే ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతోంది. ఏపీ రాజకీయాలు మొత్తం కాపుల చుట్టే తిరుగుతున్నాయి. 24 సీట్లకు పవన్ అంగీకరించడంపై వైసీపీ నేతలు పంచ్ డైలాగులు పేల్చుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్డీఏ భాగస్వామిగానే ఉన్నా ఆయనకు ఇంకా రాజకీయ పరిణతి లేదని ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. పార్టీ పెట్టి దశాబ్దం దాటుతున్నా పవన్ ఇంకా వర్తమాన రాజకీయ నేతలాగే ఉన్నారు అనే వాదన ఉంది. రాజకీయాల్లో అనుభవానిదే పెద్ద పాత్ర. ఏపీని చూసినా ఏ రాష్ట్రాన్ని చూసినా ఇదే అర్థమవుతుంది. 2008లో ప్రజారాజ్యం ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాలంటే తనకు ఇష్టమని పవన్ తరచుగా చెబుతుంటారు. ఆ ఇష్టంతోనే ప్రజారాజ్యం మూతపడ్డా జనసేన పేరుతో పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. 2019లో బీఎస్సీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసినా ఒక్క సీటుకే పరిమితమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో 24 సీట్లే తీసుకోవడంపై వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 24 సీట్లు చాలని పవన్ ఎందుకు తలూపారో, ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తలవంచారు, పవర్ స్టార్ కాస్త పవర్ లేని స్టార్ అయ్యారని విమర్శిస్తున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేకపోవడం సిగ్గుచేటంటున్నారు. పవర్ షేరింగ్, సీటు షేరింగ్ అని చెప్పిన జనసేనాని పావలా షేర్ కూడా తెచ్చుకోలేకపోయారని వైసీపీ నేతలు కౌంటర్లిస్తున్నారు. కుక్క బిస్కెట్లు వేస్తే తోక ఊపినట్లు చంద్రబాబుకు తల ఊపుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. జనసేన పోటీ చేస్తున్న సీట్లలో పవన్ మనుషులు ఎంతమంది ఉంటారు, చంద్రబాబు మనుషులు ఎంతమంది ఉంటారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లను తీసుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ పడిపోయారని, టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే సరిపోతుందంటూ ఎద్దేవా చేస్తున్నారు. అసలు 24 అది అనౌన్స్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ కాకుండా ఆయన చేయడం, అంటే జనసేన ఎన్ని సీట్లు పోటీ చేస్తున్న 175లో కూడా ఆయనే చెప్పడం. 24 ఆ 24లో ఎంతమంది ఈయన క్యాండిడేట్ ఉంటారు, అవన్నీ చంద్రబాబు నాయుడు పెట్టే క్యాండిడేట్లే ఉంటారు. వాళ్ళల్లో కూడా ఎక్కడికక్కడ బహుశా బీజేపీ కూడా దాంట్లోనే ఇస్తారో తెలియదు. 24లోనే చంద్రబాబు నాయుడు ఈయన చేస్తున్న, చంద్రబాబు నాయుడు చేస్తున్న ఎత్తులు ఏమున్నాయి? ఇటుపక్క బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం, ఆత్రం. నమ్ముకున్న అభిమానులు, కులస్తులకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి కాకపోయినా పర్వాలేదని, కానీ సీఎం పదవికి పనికిరారని పద్ధతుల్లో వెళ్లడం సిగ్గుచేటన్నారు. నిన్ను నమ్ముకున్న అమాయకమైన జనం ఉన్నారే, నిన్ను నమ్ముకున్న కులస్తులున్నారే, వాళ్ళేదో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నారే, ముఖ్యమంత్రి కాకపోతే కాపోయావు, అసలు ముఖ్యమంత్రికి పనికిరారు అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతున్నావంటే, నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక కాపు కులానికి చెందిన వ్యక్తిగా నేను అనేక సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం సలహాలిస్తే ఇవ్వొద్దని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్లోనే ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు మా సామాజిక వర్గీయుడు, ఇలా జరిగితే బాగుండని సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి హరిరామ జోగయ్య గారు అవ్వచ్చు, ముద్రగడ గారు అవ్వచ్చు. ముద్రగడ గారు చాలా సీనియర్ లీడర్, ఒక ఉద్యమకారుడు. కాపు సామాజిక వర్గానికి ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక నమ్మకం. అటువంటి వ్యక్తి ఒక సలహా ఇస్తే నువ్వు సలహాలు ఇవ్వద్దనేటువంటి స్థితిలో, అంటే ఆయన ఏమంటారు దాన్ని, ఫ్రస్ట్రేషన్ ఆర్ నైరాశ్యం.
పురాణాల్లో పవన్ను పోల్చాలంటే వామనుడు కాదని శల్యుడి పాత్ర ఒక్కటే ఉందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 24 సీట్లు కాకపోతే 2-4 ఎన్ని సీట్లు తీసుకుంటే మాకెందుకు బాధ ఉంటుందన్నారు. ప్రజలు టీడీపీ జనసేన కుర్చీలు మడత పెట్టడానికి రెడీగా ఉన్నారని అన్నారు. శల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరుగార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు ఈరుడు సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు వేస్ట్ రా బాబు, నువ్వు సన్నాసి, మనం వేస్ట్ మన రథం ముందుకెళ్తాం అనవసరం ఇట్లాంటి అట చెప్పేవాడు. శల్యుడిలాగా మొత్తం పార్టీ జెండా మోసే కార్యకర్తల్ని పోటీ చేద్దాం అనుకున్నటువంటి ముందుకు వచ్చేటువంటి నాయకుల్ని ఓటేద్దాం అనుకుని ముందుకు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా శల్యుడిలాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు, వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు. నువ్వు శల్యుడు అయితే వామనుడు అంటావేంటి? ఈ సెల్ఫ్ డబ్బా కదా. చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ముష్టిలా 24 సీట్లు తీసుకున్నారని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. చాలా పిచ్చిగా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నాడు. చంద్రబాబు దగ్గర ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని చించుతా పొడుస్తా ఇది చేస్తా వైసీపీ నాయకులు అంటున్నాడు. నువ్వు 2 చోట్ల ఉంచున్నావు, గెలిచావా? నువ్వు ఇంతకుముందు 2 చోట్ల ఉంచున్నావు, 2 చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంది. నువ్వు వచ్చి పెద్ద కవర్లు చెప్తావు, నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నిలుస్తావు. జనసేన పార్టీని కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ రాజకీయం చేయడం లేదని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. కొందరు కావాలని పవన్ కళ్యాణ్ ను ఒక కులానికి పరిమితం చేయడానికి కుట్రలకు పాల్పడుతున్నారని గుర్తు చేస్తున్నారు. హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం ఈ లేఖలతోనే సరిపెట్టుకుంటారా, లేదంటే మరిన్ని లేఖలు సంధించి పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు మాజీ మంత్రులు వరుస లేఖాస్త్రాలతో రాజకీయాలను కాపుల చుట్టూ తిరిగేలా వ్యవహరిస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ముద్రగడ, జోగయ్య ప్రశ్నలపై చర్చ జరుగుతోంది. మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచి చూడాలి.